హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఇంకో అప్డేట్ అయితే ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ప్రైవేట్ పాఠశాల ఏర్పాటుకు దరఖాస్తు ఆహ్వానం. ఓకేనా, ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా ఏర్పాటు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తు అయితే కోరడం జరిగింది. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు. ఓకేనా, మేము ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం, మాకైతే స్థలం ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్గా అన్నీ ఉన్నాయి అనుకునే వాళ్ళు వెంటనే ఆన్లైన్లో ఈ నెలాఖరులోగా 31 లోపు అప్లై చేసుకోండి అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు అయితే తెలపడం జరిగింది. విషయం ఏంటో చూద్దాం. రాష్ట్రంలో రానున్న 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఈ నెల 31లోగా csc.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ఓకేనా, మేము ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మాకు స్థలం ఉంది, ఆట స్థలం ఉంది, ప్రాపర్ గ్రౌండ్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు వెంటనే csc.ap.gov.inలో అప్లై చేసుకోండి అని తెలపడం జరుగుతుంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ప్రారంభానికి దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలు అనుసరించి అనుమతి మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. స్కూల్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ అయితే ప్రాపర్గా ఉండాలి, అవి మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేయడం అయితే జరుగుతుంది. అనుమతి ఇచ్చిన తర్వాత పాఠశాల ప్రారంభానికి కావాల్సిన సదుపాయాలు గుర్తింపు తీసుకోవడానికి తగు సమయం అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో ఆసక్తి గలవారు ఈ నెలాఖరులో ఆన్లైన్లో ప్రతిపాదన సమర్పించాలని కోరారు. ఓకేనా, మంత్ ఎండ్లోపు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలని తెలపడం జరిగింది. అనుమతి ప్రక్రియలో భాగంగా ఎంఈఓ డిఈఓలు పాఠశాలను సంబంధించి విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అందజేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఓకేనా, ఇది అనమాట అప్డేట్ సంబంధించి. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఓకేనా, విద్యాశాఖ అధికారులు కూడా వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది, ప్రాపర్గా అన్నీ ఉన్నాయా లేదా. కాబట్టి ఎవరైనా స్కూల్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు వెంటనే 31వ తారీఖులోపు csc.ap.gov.inలో అప్లై చేయాల్సిందిగా ఏపీ గవర్నమెంట్ అయితే తెలపడం జరిగింది. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.